హరి ఓం. నా పేరు యు లోకేష్ కుమార్. నేను 4వ తరగతి చదువుతున్నాను. సుభాషితములు. ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుగదరా సుమతి. భావం. ఓ మంచి బుద్ధి కలవాడా, చెరువు నిండగానే 1000 కొద్ది కప్పలు చెరువులోకి చేరును. అలాగే చేతిలో డబ్బులు ఉన్నాయని తెలిస్తే అందరు బంధువులు మేమని చెప్పొచ్చు, వచ్చి చేరుతారు. హరి ఓం. హరి ఓం. నా పేరు శ్రీలలిత. నేనిప్పుడు ఒక పద్యం చెప్పబోతున్నాను. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడవగుణంపు మానలేడు. బొగ్గు పాలగడుగా బోవున మలినంబు విశ్వదాభిరామ వినురవేమ. భావం. ఓ వేమ, బొగ్గును పాలతో కడిగినా దాని నలుపుపోదు. అలాగే హీనుడంత చదివినా ఎన్ని నీతులు విన్నా తన నీచ బుద్ధిని విడవలేడు. హరి ఓం. హరి ఓం. నా పేరు పీతంశ్రీ. నేను 4వ తరగతిని చదువుతున్నాను. నేను ఇవాళ ఒక పద్యాన్ని చెప్తున్నాను. వినండి, ఆనందించండి. ఎంత చదువు చదివినా ఎన్ని విన్నాను కానీ హీనుడవుగుణంబు మానలేడు. బొగ్గు పాలగడుగా బోవున మలినంబు విశ్వదాభిరామ వినురవేమ. భావం. బొగ్గును పాలతో కడిగినా దాన్ని నలుపుపోదు. అలాగే హీనుడెంత చదివినా ఎన్ని నీతులు విన్నా తన నీచ బుద్ధిని విడవలేడు. ధన్యవాదాలు. హరి ఓం. నా పేరు దక్షనారాయణ్. నేను 4వ తరగతిలో చదువుతున్నాను. నేను ఈరోజు ఒక పద్యం చెప్పబోతున్నాను. పుత్రోత్సాహంబు తండ్రికి పుత్రుడు జన్మించనప్పుడే పుట్టదు జనుల. పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందర సుమతి. భావం. కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు, కానీ ఆ కొడుకు గొప్పవాడై ప్రజలు అతడిని పొగడుతున్నప్పుడు ఆ తండ్రికి నిజమైన సంతోషం కలుగుతుంది. హరి ఓం. ధన్యవాదాలు. హరి ఓం. నా పేరు ఈశాంత్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఎగిసింది తెలుగు అనే గేయాన్ని చెప్పబోతున్నాను. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎదల లోతులు మీటి ఎగిసింది తెలుగు. ఇటు మలేషియా నుంచి అటు అమెరికా వరకు పలు దిశల గొంతుకల పలికింది తెలుగు. పెను ఎడార్లలోన ఇనుపదారులలోన పలుకు పలుకుల జీవ మొలికింది తెలుగు. ఎక్కడున్నా ఎన్ని చిక్కులున్నా సరే తల ఎత్తి నిలవమని తెలిపింది తెలుగు. ఏ భాష చినుకైనా ఏ యాస చినుకైనా తనలోన కలుపుకొని తరలింది తెలుగు. ఒదిగొదిగిపోతున్న వరవళ్ళలో సాగి హుమ్మంటూ వేమనగా ఉరిమింది తెలుగు. అభినయానికి హృదయం అర్పించుకొని కూచిపూడియే నాడిగా ఆడిందే తెలుగు. సంగీతమే జీవ సంపుటిగా త్యాగయ్య ప్రతి పదంలో కరిగి పాడింది తెలుగు. పల్లె పాటలలో ప్రబంధం వాటికలలో కలిగి ఉయ్యారాలు చిలికింది తెలుగు. స్వాతంత్ర సమరాన స్వచ్ఛంద గతులైన ఉగ్రనేత్రం తెరిచి ఉరికింది తెలుగు. శాంతికి కపోతమై క్రాంతి జలపాతమై నిత్య వర్ధిష్ణువై నిలిచింది తెలుగు. హరి ఓం. ధన్యవాదములు. హరి ఓం. నా పేరు జీ పూజ. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను మా తెలుగు తల్లి గేయం పాడబోతున్నాను. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, గలగల
తల్లికి మంగళారుతులు అమరావతి నగర అపురూప శిల్పాలు ఆ త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలుమలో తీయనందనాములు నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మర సుధియుక్తి కృష్ణరాయాల కీర్తి మా చెవుల రింగుమని మారుమోగేదాకా నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి హరి ఓం ధన్యవాదాలు. హరి ఓం. నా పేరు ఈశాంత్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు మా తెలుగు తల్లి అనే పాటను పాడబోతున్నాను. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, తిక్కయ్య కలములో తీయందనాలు. నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మర సుధియుక్తి, కృష్ణరాయుని కీర్తి మా చెవున రింగుమని మారుమ్రోగేదాకా మీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. హరి ఓం. ధన్యవాదములు. హరి ఓం అధ్యాపక जी। 3 रंग का मेरा झंडा, लह लह लहराता झंडा, मिलजुल कर रहे सभी, यही बात समझाता झंडा। हरि ओम मैम, थैंक यू मैम। हरिओम, मेरा नाम है शरण्या। मैं आई बोलने वाले है गिनती 1 2 3
अचार। 1 2 3 4 आओ खा लो अचार। 5 6 7 8 याद कर लो सारा पाठ। इसके ये 5 6 7 8 याद कर लो सारा पाठ। इसके आगे 9 और 10 हो गई गिनती पूरी बस। हो गई गिनती पूरी बस। धन्यवाद। हरिओम अध्यापिका जी, मेरा नाम देसा चेतन। 3 रंग का मेरा झंडा, लहर लहर लहराता झंडा, मिलजुल कर वहन सभी, यही बात समझाता झंडा। धन्यवाद अध्यापिका जी। हरिओम दोस्तों, मेरे नाम गौतम निहार है। मैं 3 कक्षा का पढ़ता हूँ। मैं हिंदी अध्यापिका जी का नाम शानिशा जी हैं। हरिओम अध्यापिका जी, I will say some Hindi poems. धोबी आया, धोबी आया, धोबी आया, कपड़े साफ, कितने कपड़े लाया, कितने कपड़े लाया। 1 2 3 4 5 6 7 8 9 10 और बस। टमाटर, आहा टमाटर बड़ा मजेदार। एक दिन इसको चूहे ने खाया, बिल्ली को भी मार भगाया। आहा टमाटर बड़ा मजेदार। एक दिन इसको चींटी ने खाया, हाथी को भी मार भगाया। आहा टमाटर बड़ा मजेदार। एक दिन इसको पतलू ने खाया, मोटू को भी मार भगाया। अब हो गया। चम चम बिजली चमके, जम जम पानी बरसे, डम डम ढोलक बाजे, छम छम हम तुम नाचे। पानी बरसे जब हौले हौले, टर मेंढक बोले। तिरंगा, 3 रंग का मेरा झंडा, लहर लहर लहराता झंडा, मिलजुल कर रहे सभी, यही बात समझाता झंडा। हरिओम अध्यापिका जी, धन्यवाद है। हरिओम अध्यापिका जी, मेरे नाम अभिराम एंड स्टडीइंग 3rd क्लास बी सेक्शन। नानी सुनो कहानी। एक थी राजा, एक थी रानी। राजा बैठा हाथी पर, रानी बैठा पल्लकी पर। बादल गरजा बरसा पानी, बीका राजा बच गई रानी। धन्यवाद। हरिओम, मेरा नाम दक्ष नारायण है। मैं 4th कक्षा में पढ़ रहा हूँ। आज मैं आप सबको एक कहानी सुनाने जा रहा हूँ जिसका नाम है चालाक लोमड़ी। एक जंगल में एक लोमड़ी रहती थी। वह बहुत भूखी थी। खाने की तलाश में उसने सारा जंगल छान मारा पर उसके हाथ कुछ न लगा। थक कर वह एक पेड़ के नीचे बैठ गई। तभी उसकी नज़र पेड़ पर बैठे एक कौवे पर पड़ी। उसके मुंह में एक रोटी थी। कौवे के मुंह में रोटी देखकर लोमड़ी की भूख और भी बढ़ गई। उसने सोचा, यह रोटी मुझे मिल जाती तो मेरी भूख मिट जाती। उसने एक उपाय सोचा। उसने कौवे से कहा, कौवा भाई, तुम बहुत सुंदर हो और मैंने तुम्हारी बहुत प्रशंसा सुनी है। सुना है तुम अच्छा गाना गाती हो। अपनी मीठी मीठी आवाज़ में एक गीत सुनाओ ना। यह सुनकर कौवा बहुत खुश हुआ। वह लोमड़ी के बातों में आ गया। बिना सोचे समझे उसने गाना गाने के लिए अपना मुंह खोला। जैसे ही उसने अपना मुंह खोला, रोटी का टुकड़ा नीचे गिर गया। चालाक लोमड़ी ने रोटी के टुकड़े को उठाया और वहां से भाग गई। बेचारा कौवा पछता कर रह गया। हरिओम, धन्यवाद। हरिओम अध्यापिका जी, मेरा नाम नादल। 1 2 3 4 आओ कलो अचार। 5 6 7 8 याद कर लो साता पाठ। इसके नागे 9 और 10 हो गिनती पूरी बस। हरिओम अध्यापिका जी, मेरा नाम धरनी है। चम चम बिजली चमके, जम जम पानी बरसे, डम डम ढोलक बाजे, चम चम हम तुम नाचे। पानी बरसे जब हौले हौले, टर मोदक बोले।
धन्यवाद है। हरिओम अध्यापिका जी, मेरा नाम श्रीजा। नानी नानी सुनो कहानी, एक राजा एक रानी। राजा बैठो हाथी पर, रानी बैठो पालक पर। राजा बैठो हाथी पर, रानी बैठो पालक पर। बादल वर्षा भीगा राजा, बच गई रानी। बादल वर्षा भीगा राजा, बच गई रानी। हरिओम, धन्यवाद। हरिओम अध्यापिका जी, मेरा नाम यू लोकेश कुमार है। मैं 4वीं कक्षा में पढ़ रहा हूँ। कहानी चालक लोमड़ी। एक जंगल में एक लोमड़ी रहती थी। वह भूखी थी। खाने की तलाश में उसने सारा जंगल मारा, पर उसके हाथ कुछ ना लगा। तबकर वह एक पेड़ के नीचे बैठ गई। तब उसकी नजर पेड़ पर बैठे एक कौवा पर पड़ी। उसके मुंह में एक रोटी थी। कौवे के मुंह में रोटी देखकर लोमड़ी के भूख और भी बढ़ गई। उसने सोचा, यह रोटी मुझे मिल जाती तो मेरी भूख मिट जाती। लोमड़ी ने एक उपाय सोचा। उसने कौवा से कहा, कौवा भाई, तुम बहुत सुंदर हो। मैंने तुम्हारी बहुत प्रशंसा सुना है। तुम अच्छा गाना गाते हो। मुझे अपनी मीठी मीठी आवाज में एक गीत सुनाओ ना। यह सुनकर कौवा बहुत खुश हुआ। वह लोमड़ी की बातों में आ गया। बिना सोचे समझे कौवा ने गाना गाने के लिए अपने मुंह खोला। उसने जैसे ही अपना मुंह खोला, रोटी का टुकड़ा नीचे गिर गया। चालक लोमड़ी ने रोटी का टुकड़ा उठाया और वहां से भाग गया। बेचारा कौवा पछता कर रह गया। हरिओम, थैंक यू अध्यापिका जी। हरिओम, मेरा नाम जी पूजा है। मैं 4वीं कक्षा में पढ़ रही हूँ। आपको एक कहानी सुनाना जा रही हूँ। चालाक लोमड़ी। एक जंगल में एक लोमड़ी रहती थी। वह भूखी थी। खाने की तलाश में उसने सारा जंगल मारा, पर उसके हाथ कुछ ना लगा। थककर वह एक पेड़ के नीचे बैठ गई। तभी उसकी नजर पेड़ पर एक कौवा पर
हरिओम, मेरा नाम ईशांत है। मैं चौथी कक्षा में पढ़ रही हूँ। कहानी चालाक लोमड़ी। एक जंगल में एक लोमड़ी रहती थी। वह भूखी थी। खाने की तलाश में उसने सारा जंगल छान मारा, पर उसकी हाथ कुछ ना लगा। थक कर वह एक पेड़ के नीचे बैठ गई। तभी उसकी नजर पेड़ पर बैठे एक कौवे पर पड़ी। उसके मुंह में एक रोटी थी। कौवे के मुंह में रोटी देखकर लोमड़ी भूख और भी बढ़ गई। उसने सोचा, यह रोटी मुझे मिल जाती तो मेरी भूख मिट जाती। लोमड़ी ने एक उपाय सोचा। उसने कौवे से कहा, कौवा भाई, तुम बहुत सुंदर हो। मैंने तुम्हारी बहुत प्रशंसा सुनी है। सुना है तुम अच्छा गाना गाते हो। मुझे अपनी मीठी मीठी आवाज में एक गीत सुनाओ ना। यह सुनकर कौवा बहुत खुश हुआ। वह लोमड़ी के बातों में आ गया। बिना सोचे समझे कौवे ने गाना गाने के लिए अपना मुंह खोला। उसने जैसे ही अपना मुंह खोला, रोटी का टुकड़ा नीचे गिर गया। चालाक लोमड़ी ने रोटी का टुकड़ा उठाया और वहां से भाग गई। बेचारा कौवा पछता कर रह गया। हरिओम, थैंक यू। हरिओम अध्यापिका जी, मेरा नाम साईमानी है। टमाटर, आहा टमाटर बड़े मजेदार, एक दिन इसको चूहे ने खाया, बिल्ली को भी मार भगाया। आहा टमाटर बड़े मजेदार, एक दिन इसको चींटी ने खाया, हाथी को भी मार भगाया। आहा टमाटर बड़े मजेदार, एक दिन इसको पतलू ने खाया, मोटू को भी मार भगाया। हमारे तिरंगा, 3 रंग का मेरा झंडा, लहर लहर लहराता झंडा, मिलजुल कर रही सभी, यही बात समझाता झंडा। स्टार्ट। गिनती 1 2 3 4, आवो खा लो अचार, 5 6 7 8, याद कर लो सारा पाठ। इसकी आगे 9 और 10, हो गई गिनती पूरी बस। मछली जल की रानी कविता। मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाए तो ठर जाएगी, बाहर निकलो तो मर जाएगी, पानी में छोड़ तो तैर जाएगी, पानी में छोड़ तो तैर जाएगी। ला 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 ला।